హలో. కనిపిస్తుందండి. ఓకే, రైట్. సరే, మొన్న లాస్ట్ క్లాస్లో ప్రాసెస్ బిల్డర్ గురించి నేర్చుకున్నాం. సో ప్రాసెస్ బిల్డర్లో కొన్ని యాక్షన్స్ చూసాం మనం, అవునా? సో దాంతోపాటు ఈ రిమైనింగ్ కొన్ని యాక్షన్స్ ఉంటాయి, లైక్ సెండ్ కస్టమ్ నోటిఫికేషన్ అని ఒకటి, తర్వాత క్విక్ యాక్షన్స్ అని, తర్వాత సబ్మిట్ ఫర్ అప్రూవల్స్ అని, పోస్ట్ చార్టర్ అని, కొన్ని డిఫరెంట్ యాక్షన్స్ ఉంటాయి. సో యాక్షన్స్ ఏమో ఇప్పుడు చూద్దాం. గో టు ప్రాసెస్ బిల్డర్. సో ఇప్పుడు నాకు ఒక పోస్ట్ చార్టర్ అనే ఒక యాక్షన్ ఉంటుంది. ప్రాసెస్ బిల్డర్లో పోస్ట్ చార్టర్ అనే ఒక యాక్షన్ ఉంటుంది. సో ఆ యాక్షన్ ఏంటంటే, మనం ఏదైతే కండిషన్ ఇక్కడ ఉంటుందో, మనం ఎంట్రీ క్రైటీరియాలో ఏదైతే కండిషన్ ఉంటుందో ఆ కండిషన్ బేస్ చేసుకొని యాక్షన్స్ అనేవి ఫైర్ అవుతాయి. ఏ పోస్ట్ చార్టర్ కానీ ఇంకోటి కానీ ఆల్ యాక్షన్స్ మనం క్రైటీరియాని బేస్ చేసుకొని యాక్షన్స్ అనేవి ఫైర్ అవుతాయి, అవునా? సో ఈ పోస్ట్ చార్టర్ వాళ్ళ యూజ్ ఏంటంటే, ఇక్కడ మనం రికార్డు కండిషన్ మ్యాచ్ అయిన తర్వాత ఇక్కడ పోస్ట్ అనే ఒక ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ దేర్ ఆర్ నో అప్డేట్స్ అని ఉంది కదా. సో మన కండిషన్ మ్యాచ్ అయిన తర్వాత ఈ పోస్ట్ చార్టర్ అనే ఒక యాక్షన్ తీసుకుంటే సంథింగ్ ఇక్కడ మనం ఏం పోస్ట్ చేయకపోయినా కూడా బై డిఫాల్ట్ గా ఇక్కడ ఒక కంటెంట్ అనేది మనం ఇక్కడ పోస్ట్ చేస్తాం. బై డిఫాల్ట్ గా ఇక్కడ కంటెంట్ అనేది మనం ఇక్కడ పోస్ట్ చేస్తాం. సో ఎలా అంటే చూడండి, కేసెస్ లో ఉంటాయి. కేసెస్ లో ఏదైనా ఒక కేసు ఓపెన్ చేసినామంటే మనం ఇక్కడ చూడండి, కేస్ క్రియేటెడ్ జస్ట్ పాస్, ఎవరు సైన్ చేసినారు, సబ్జెక్ట్ ఎలా వస్తుంది చూసారా, ప్రయారిటీ హై, ఇవన్నీ సంబంధించిన పోస్ట్ సంబంధించినవన్నీ ఫీల్డ్స్ అన్నమాట. సో మనం ఏం చేస్తామంటే ఇప్పుడు ఒక అకౌంట్స్ కానీ లేకపోతే ఇంకోటి కానీ ఒక సరే అకౌంట్ అప్డేట్ తీసుకొని ఏదైనా ఒక అకౌంట్ లో మన కండిషన్ మ్యాచ్ అయిన తర్వాత ఇలాగ మనకు పోస్ట్ అనేది కనిపించాలి, ఓకేనా? ఇలాగ మనకు పోస్ట్ అనేది కనిపించాలి ఈ పోస్ట్ లో. సో అది ఎలా అనేది ఇప్పుడు మనం చూద్దాం. సో వేరే రికార్డ్స్ తీసుకున్నట్లయితే ఆ రికార్డుకి పోస్ట్ అనేది ఉండదు. ఇక్కడ దేర్ ఆర్ నో అప్డేట్స్. సో ఇక్కడ సంథింగ్ పోస్ట్ చేయాలి. సో పోస్ట్ చేయాలంటే మనకు ప్రాసెస్ బిల్డర్లో ఆప్షన్ వచ్చేసి మనకు పోస్ట్ చార్టర్ అనే ఒక యాక్షన్ ఉంటుంది. సో దాన్ని ఎలా చేయాలో చూద్దాం మనం. సో ఏం చేయాలి, ప్రాసెస్ బిల్డర్ని క్రియేట్ చేసుకోవాలి. సో నేను ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ దాన్ని మళ్ళీ క్లోన్ చేసుకొని క్రియేట్ చేస్తున్నాను. సో క్లోన్ చేస్తే ఏమవుతుంది, న్యూ వర్షన్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అప్పుడే మనం ఏదైనా చేంజెస్ని యాక్టివేట్ చేసుకోవాలా. సో అకౌంట్ ఆబ్జెక్ట్లో రికార్డు ఎడిట్ అయినప్పుడు మనకి ఫైర్ అవ్వాలి. మన కండిషన్ ఏంటి ఇక్కడ, సో షిప్పింగ్ అడ్రస్ చేంజ్ అయినప్పుడు మనకు యాక్షన్స్ అనేవి ఫైర్ అవ్వాలని మనం కండిషన్ పెట్టుకున్నాం, రైట్? సరే, ఏమేమి యాక్షన్స్ పెట్టుకున్నాం ఇక్కడ మనం ఏమేమి యాక్షన్స్ పెట్టుకున్నాం? ఫస్ట్ వచ్చేసి మెయిలింగ్ అడ్రస్ అప్డేట్ అయిపోవాలని ఒక యాక్షన్ పెట్టుకున్నాం అప్డేట్స్ రికార్డ్స్లోన. తర్వాత ఒక ఈమెయిల్ అలర్ట్ పెట్టుకున్నాం. సో ఈ కండిషన్ మ్యాచ్ అయితే మనకి ఈమెయిల్ అలర్ట్ రావాలన్నట్టుగా ఒక కండిషన్ పెట్టుకున్నాం. దాంతో పాటుగా ఇప్పుడు నేను అడిషనల్ ఇంకో కండిషన్ పెట్టుకుంటాను, ఓకేనా? మీరు ఇలా ఎన్ని కండిషన్స్ అయినా పెట్టుకోవచ్చు, ఇక్కడ పెట్టుకోవచ్చు. ఏవైతే మనకి యాక్షన్స్ ఉంటాయో ఆ కండిషన్స్ మీరు యాడ్ చేసుకోవచ్చు. లేదు స్పెసిఫిక్గా మీరు ఒక్కో ప్రాసెస్ బిల్డర్లో ఒక్కో యాక్షన్ పెట్టుకుంటారంటే మీ ఇష్టం, ఎట్లా అని చేసుకోవచ్చు. సో యాడ్ యాక్షన్. సో నేను కొత్తగా మళ్ళీ ఒక యాక్షన్ తీసుకుంటున్నాను. ఆ యాక్షన్ నేమ్ వచ్చేసి పోస్ట్ చార్టర్. సో పోస్ట్ చార్టర్ తీసుకుంటున్నాను. సో యాక్షన్ నేమ్ పోస్ట్ సమ్ డేటా అనే ఒక నేమ్ ఇస్తాను నేను, యాక్షన్ నేమ్ అది. తర్వాత ఎక్కడ పోస్ట్ చేయాలనుకుంటున్నాం, యూజర్ దగ్గర, లేకపోతే చార్టర్ గ్రూప్లోనా, లేకపోతే ఈ రికార్డ్ దగ్గర. మీకు 3 ఆప్షన్స్ ఉంటాయి. యూజర్ అంటే యూజర్ దగ్గర మనకి ఇది మనం ఇచ్చే ఇన్ఫర్మేషన్ పోస్ట్ అవుతుంది. గ్రూప్ అంటే గ్రూప్లో పోస్ట్ అవుతుంది. దిస్ రికార్డ్ అంటే ఓన్లీ రికార్డ్ పైన మనకు పోస్ట్ అవుతుంది. ఎక్కడైనా కూడా మనం పోస్ట్ చేసే కంటెంట్ ఈ 3 ఆప్షన్స్లో ఎక్కడ తీసుకున్నా కూడా మనకి అది పోస్ట్ అయిపోతుంది. సరే, నేను ఈ రికార్డు దగ్గర మాత్రమే పోస్ట్ చేయాలనుకుంటున్నాను. సరే, ఏమేమి పోస్ట్ చేయాలనుకుంటున్నాను, అకౌంట్ సంబంధించిన డీటెయిల్స్ నేను ఏమేమి పోస్ట్ చేయాలనుకుంటున్నాను. సో ఇక్కడ మీకు దానికి సంబంధించిన డీటెయిల్స్ తీసుకోండి. ఇక్కడ నేను అకౌంట్ నేమ్ కావాలనుకుంటున్నాను. సో అకౌంట్ నేమ్ చూస్, తర్వాత కామా, మీరు ఏవైతే డేటాను పోస్ట్ చేయాలనుకుంటున్నారో అవన్నీ ర్యాండమ్గా యాడ్ చేసుకోవచ్చు. అకౌంట్ నేమ్ కావాలి నాకు. తర్వాత అకౌంట్ నంబర్ తీసుకుంటాను నేను. అకౌంట్ నంబర్ మీ ఇష్టం, మీరు ఏదైతే కావాలనుకుంటారో సో ఆ ఫీల్డ్స్ని ఇక్కడ యాడ్ చేసుకుంటాం. యాడ్ చేసుకొని సమ్ డేటా మీరు ఏదైతే కావాలనుకుంటారో, ఏదైతే మీరు ఇచ్చిన డేటాని అక్కడ షో చేయాలనుకుంటారో సో ఆ డేటాని మనం ఇక్కడ యాడ్ చేసుకుంటాం.
దిస్ ఈజ్ ఫర్ టెస్టింగ్ సంథింగ్. నేను ఏదో ఒక డేటా మాన్యువల్గా ఎంటర్ చేస్తాను. మీరు ఇక్కడ ఏం ఎంటర్ చేయాలనేది కూడా క్లయింట్ చెప్తారు మీకు. ఈ యాక్షన్ పోస్ట్ చార్టర్ అనే యాక్షన్ కావాలనుకున్నప్పుడు ఇక్కడ ఏమేమి ఫీల్డ్స్ చూపించాలనుకున్నప్పుడు ఏమేమి ఫీల్డ్స్ చూపించాలో క్లయింట్స్ అనేవాడు మనకి ఇస్తాడు. ఓకేనా. దాంతోపాటుగా ఇక్కడ మనకు బ్యాక్ ఎండ్లో ఈ కండిషన్లో టెక్స్ట్, దీన్ని స్టాటిక్ టెక్స్ట్ అంటారు. అంటే మనం ఓన్గా క్రియేట్ చేసింది, మనం ఓన్గా రాసేది, దాన్ని అక్కడ డిస్ప్లే చేస్తున్నాం. సో ఇవన్నీ డైనమిక్ అన్నమాట. డైనమిక్ అంటే ఏంటంటే అకౌంట్లో ఏ అకౌంట్ దగ్గర అయితే మనం ఈ యాక్షన్ ఫైర్ అవుతుందో ఆ అకౌంట్ యొక్క నేమ్ వస్తుంది, ఆ అకౌంట్లో ఉన్న అకౌంట్ నెంబర్ వస్తుంది. కానీ ఇది మనకు స్టాండర్డ్గా ఉంటుంది, స్టాటిక్ టెక్స్ట్. ఇది మనం ఇక్కడ ఏదైతే ఇస్తామో ప్రతి రికార్డ్కి వెళ్ళినా కూడా ఇవి మారుతూ ఉంటాయి, కానీ ఇది మనం స్టాండర్డ్గా ఉంటుంది. ఓకేనా. ఎందుకంటే ఇది మనం ఎంటర్ చేస్తున్నాం కాబట్టి ఇది ప్రతి రికార్డ్ కామన్గా ఉంటుంది. ఈ రికార్డ్ ఇవి అకౌంట్ నేమ్ అకౌంట్ నెంబర్ ఏంటంటే ఏ రికార్డ్ అయితే మనం ఫైర్ చేస్తామో ఆ రికార్డ్ యొక్క అకౌంట్ నేమ్ అకౌంట్ నెంబర్ మాత్రం మనం డిస్ప్లే అవుతాయి. సరే, ఇప్పుడు ఒక యాక్షన్ క్రియేట్ చేసుకున్నాను నేను. సో దాన్ని సేవ్ చేస్తున్నాను. సేవ్ చేశాను. సో ఇక్కడ మనకు 3 యాక్షన్స్ ఉంటాయి. ఒకటి మెయిలింగ్ అడ్రస్ అప్డేట్ అయితే, షిప్పింగ్ అడ్రస్ అప్డేట్ అయితే మెయిలింగ్ అడ్రస్ ఆటోమేటిక్ అప్డేట్ అయిపోతుంది. సెకండ్ కండిషన్ ఈమెయిల్ అలర్ట్ ఉంటుంది. తర్వాత పోస్ట్ చార్టర్ అనేది మనం తీసుకున్నాం. సరే, ఇవి రెండు ఎలాగో మనకి ఎలా వర్క్ అవుతాయో ఆల్రెడీ తెలుసు, రైట్. సో ఇప్పుడు నేను దీన్ని క్రియేట్ చేసుకున్నాను కాబట్టి ఇది ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. సో యాక్టివేట్ కన్ఫర్మ్. ఓకే, యాక్టివేట్ అయిపోయింది. సరే, ఇక్కడ చూడండి, నేను ఈ అకౌంట్ తీసుకుంటున్నా, సమ్ స్పెసిఫిక్ అకౌంట్ కాకుండా ఏదో ర్యాండమ్గా ఒక అకౌంట్ పిక్ చేసుకుంటున్నాను. సో ఈ అకౌంట్లో దెర్ ఆర్ నో అప్డేట్స్, పోస్ట్లో నో అప్డేట్స్ ఏం లేవు. ఓకేనా. షో ఆల్ అప్డేట్స్ అని తీసుకున్నాం, ఏం లేవు. ఫిల్టర్స్లో మీరు ఏమైనా తీసుకుంటే లేటెస్ట్ పోస్ట్ తీసుకున్నా కూడా దెర్ ఆర్ నో అప్డేట్స్ అని ఉంటాయి. ఓకేనా. ఇవి ఫిల్టర్స్ సంబంధించినవి, నో అప్డేట్స్. సరే, మన కండిషన్ ఏంటి? షిప్పింగ్ అడ్రస్ చేంజ్ అయినప్పుడు 3 యాక్షన్స్ పెట్టుకున్నాం. ఒక యాక్షన్ ఏంటంటే ఈ కాంటాక్ట్లో ఉన్న మెయిలింగ్ అడ్రస్ ఆటోమేటిక్గా అప్డేట్ అయిపోతుంది, బ్యాక్ ఎండ్లో మనకు మెయిల్ వస్తుంది, ఈమెయిల్ వస్తుంది. కాబట్టి థర్డ్ ఆప్షన్ మనకు వచ్చేసి పోస్ట్ చార్టర్. ఈ పోస్ట్ చార్టర్లో నేను ఏమైతే మెన్షన్ చేశానో, ఇక్కడ ఏం మెన్షన్, అకౌంట్ నేమ్ అకౌంట్ నెంబరు, దిస్ ఇస్ ఫర్ టెస్టింగ్. సో ఈ 3 అనేవి మనకు ఇక్కడ డిస్ప్లే అవ్వాలి. సో ఇక్కడ అకౌంట్ నెంబర్ ఉంది. సో అకౌంట్ నెంబర్ ఇది, అకౌంట్ నేమ్ వచ్చేసి టెక్స్టైల్స్ గ్రూప్ ఆఫ్ అమెరికా అనేది సంథింగ్ ఉంది. సో అకౌంట్ నెంబర్ ఉంది. సో ఈ నేము తర్వాత ఈ అకౌంట్ నెంబరు ఇక్కడ డిస్ప్లే అవుతూ దాంతోపాటుగా నేను ఇచ్చిన స్టాటిక్ టెక్స్ట్ కూడా దిస్ ఇస్ ఫర్ టెస్టింగ్ అనేది కూడా డిస్ప్లే అవుతుంది. సరే చూద్దాం. ఎప్పుడు మన షిప్పింగ్ అడ్రస్ చేంజ్ చేసుకున్నప్పుడు. ఎందుకంటే మన కండిషన్ ఏం పెట్టుకున్నాం ఇక్కడ, ఇది క్రైటీరియా, ఈ క్రైటీరియాని బేస్ చేసుకుని ఈ యాక్షన్స్ అయినా ఫైర్ అవుతాయి. ఓకేనా. సరే చూద్దాం. సో షిప్పింగ్ అడ్రస్ నేను చేంజ్ చేస్తున్నాను. సేవ్ అయిపోయింది. ఓకేనా. షిప్పింగ్ అడ్రస్ ఏమైంది. మన పోస్ట్ చార్టర్ చూడండి. సో ఇది వచ్చేసి అకౌంట్ నేమ్, ఇది వచ్చేసి మనకు అకౌంట్ నేమ్. ఓకే, ఇది వచ్చేసి అకౌంట్ నేమ్. తర్వాత అకౌంట్ నెంబర్ 45648645, ఇది అనేది అకౌంట్ నెంబర్. తర్వాత ఈ స్టాటిక్ టెక్స్ట్ మనం ఏదైతే ఇచ్చామో ఇక్కడ దిస్ ఈస్ ఫర్ టెస్టింగ్, ఈ టెస్టింగ్ అనేది బై డిఫాల్ట్గా ఇక్కడ యాడ్ అవుతుంది. ఓకేనా. ఈ రికార్డుకి సంబంధించిన డీటెయిల్స్ మాత్రమే ఇవి. ఈ అకౌంట్ నేమ్ అనేది ఈ రికార్డ్ సంబంధించింది. సరే, నేను ఇంకో చూడండి, నేము అకౌంట్ నెంబర్ స్టాండర్డ్గా ఉంటాయి, ఎందుకంటే ఈ రికార్డు సంబంధించినది. ఇది ప్రతి రికార్డుకి యాడ్ అవుతుంది. నేను వేరే రికార్డుకి వెళ్ళేసి ఇంకో రికార్డుని కూడా చెక్ చేస్తాను నేను. సో ఇందులో చూడండి, టెస్ట్ గోపాల్ సంథింగ్ అకౌంట్ నేమ్ ఉంది. సో ఇది అకౌంట్ నెంబర్ ఉంది. సరే, ఇక్కడ నేను షిప్పింగ్ అడ్రస్ సంథింగ్ యాడ్ చేస్తాను. సేవ్. చూడండి, టెస్ట్ గోపాల్, ఇక్కడ వరకు అకౌంట్ నేమ్, తర్వాత ఇది అకౌంట్ నంబర్, దిస్ ఇస్ నేను జస్ట్ ఇక్కడ ఇచ్చిన స్టాటిక్. మనం ఇక్కడ ఇలాగా పోస్ట్ చేయాలనుకుంటాం సంథింగ్, ఏదైనా రికార్డుకి సంబంధించిన డీటెయిల్స్ కానీ సంథింగ్ మీకు ఏదైతే ఫీల్డ్స్ కావాలో ఆ డీటెయిల్స్ కానీ ఇక్కడ మనం పోస్ట్ చేయాలనుకుంటున్నాం. సో పోస్ట్ చేసినప్పుడు దీనికి సంబంధించిన డీటెయిల్స్ని ఎవరైనా కామెంట్స్ కానీ లేకపోతే ఇంకోటి కానీ చేస్తారు. లైక్ ఇప్పుడు మనం ఈ రికార్డుకి సంబంధించిన డీటెయిల్స్ని ఇక్కడ పోస్ట్ చేసినప్పుడు అందరికీ కనిపిస్తుంది ఇది. ఓకేనా. ఈ రికార్డ్ ఓపెన్ చేస్తే ఈ రికార్డ్ యొక్క డీటెయిల్స్ ఇక్కడ పోస్ట్ చేసింది అందరికీ కనిపిస్తుంది. సో వాళ్ళు కామెంట్ కానీ లైక్ మన ఫేస్బుక్లో ఎలా అయితే ఇస్తాము కామెంట్లు లైక్లు, అలాగా వాళ్ళు ఇక్కడే యాడ్ చేసుకుంటారు. సో దానికి సంబంధించిన అటాచ్మెంట్స్ ఫైల్ ఏమన్నా కానీ
కావాలనుకుంటే కామెంట్ చేసి యాడ్ చేసుకుంటారు. సో ఇలాగ మనకు పోస్ట్ చార్టర్ అనేది మనకు యూజ్ అవుతుంది. ఓకేనా? సో ఇది ఒక యాక్షన్. అర్థమైందా? హలో, అర్థమవుతుందండి. ఓకే. సో ఇదొక పోస్ట్ చార్టర్ అనేది మనకు ఒక యాక్షన్. సరే, పోస్ట్ చార్టర్ అనేది చూసినాం. సరే, నెక్స్ట్ ఇంకో యాక్షన్ ఏముంది? సరే, ఇప్పుడు మనం ఇంతవరకు సేవ్ అకౌంట్ అనే ఆబ్జెక్ట్లను చూసుకున్నాం. సరే, దీన్ని డియాక్టివేట్ చేసి నేను వేరే కొత్త ప్రాసెస్ బిల్డర్ క్రియేట్ చేసుకుంటా. అప్పుడు ఏం చేస్తాం? కొత్త ప్రాసెస్ బిల్డర్ క్రియేట్ చేసుకోవాలంటే ఏం చేస్తాం? ప్రాసెస్ బిల్డర్కి వెళ్ళేసి ప్రాసెస్ బిల్డర్స్, సో న్యూ అని ప్రాసెస్ బిల్డర్ని క్రియేట్ చేసుకుంటాం. ఓకేనా? సరే, ఇప్పుడు మనకు ప్రాసెస్ బిల్డర్స్ లో రిమైనింగ్ యాక్షన్స్ ఉంటాయి. సో అందులో ఒకటి మనకు కస్టమ్ నోటిఫికేషన్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. సెండ్ కస్టమ్ నోటిఫికేషన్. సో ఎప్పుడైనా కూడా ఈ కస్టమ్ నోటిఫికేషన్ అంటే ఏంటంటే, మీరు ఏదైనా సంథింగ్ ఏదైనా ఒక ఆన్లైన్లో ఆర్డర్ చేసి ఉంటారు. సంథింగ్ ఆన్లైన్లో ఆర్డర్ చేసి, జొమాటో అనుకోండి ఎగ్జాంపుల్గా. జొమాటోలో మీరు ఆర్డర్ చేస్తారు. సో ఆర్డర్ కన్ఫర్మేషన్ అయిన తర్వాత మీకు యువర్ ఆర్డర్ హ్యాస్ బిన్ కన్ఫర్మ్డ్ అని ఒక పాపప్ వస్తుంది. నోటిఫికేషన్లో ఒక పాపప్ వస్తుంది అవునా? సో అక్కడ ఏంటంటే మనకు మనం జొమాటోకి ఏమవుతుంది, మనం కస్టమర్స్ అవుతాం అవునా? సో జొమాటో వాడు మనకు ఒక నోటిఫికేషన్ సెండ్ చేస్తాడు, మీ ఆర్డర్ సక్సెస్ఫుల్గా యాడ్ అయ్యింది. తర్వాత ఇంకో నెక్స్ట్ మెసేజ్ ఏమైనా వస్తుంది మనకు, యువర్ ఆర్డర్ హ్యాస్ బిన్ ప్రిపేర్డ్ అని వస్తుంది. ప్రిపేర్ అవుతూ ఉంది, లేకపోతే ప్రిపేర్డ్ అని వస్తుంది. లేకపోతే నెక్స్ట్ నోటిఫికేషన్ ఏమైనా వస్తుంది, లేకపోతే వెయిటింగ్ ఫర్ డెలివరీ ఎగ్జిక్యూటివ్ అని వస్తుంది. సో అదంతా అయిపోయిన తర్వాత డెలివరీ ఎగ్జిక్యూటివ్ మనకు ఆర్డర్ తీసుకొని వస్తూ ఉంటాడు. మనకు నోటిఫికేషన్లు వస్తుంటాయి, నోటిఫికేషన్ వస్తుంది ఏమని, సో యువర్ ఆర్డర్ హ్యాస్ బిన్ అరైవ్డ్ ఒక నోటిఫికేషన్ వస్తుంది. అప్పుడు ఏమే, సో ఇది ఆర్డర్ వచ్చేసింది అన్నట్టుగా మనకు కిందకి వెళ్ళి మనం తెచ్చుకుంటాం. లేదు అంటే డెలివరీ కస్టమర్ ఎగ్జిక్యూటివ్ మనకు ఫోన్ చేస్తాడు. సో ఫోన్ చేయకుండా మనకు వాడు ఏం చేస్తాడంటే అప్డేట్స్ ఇస్తాడు మనకు. ఏది చేంజ్ అయినా కూడా ఈ ఆర్డర్ యొక్క స్టేటస్ మనకి అప్డేట్ చేస్తూ వస్తాడు. సో ఎలా చేస్తాడు, ఒక నోటిఫికేషన్ సెండ్ చేస్తూ వస్తాడు. ఓకేనా? సో సేమ్ నోటిఫికేషన్ సెండ్ చేయడాన్ని కస్టమ్ నోటిఫికేషన్ అంటారు. సో మనం దీన్ని ప్రాసెస్ బిల్డర్ ద్వారా మనకు ఒక ఆప్షన్ ఉంటుంది, సెండ్ కస్టమ్ నోటిఫికేషన్స్ అని. సో దాన్ని మనం ఎలా క్రియేట్ చేసుకోవాలనేది చూద్దాం. ఓకేనా? దానికన్నా ముందు మనం ఒకటి నోటిఫికేషన్ అనేది క్రియేట్ చేసుకోవాలి. అది ఎలా క్రియేట్ చేసుకోవాలంటే, మనకు క్లాసిక్లో అవైలబుల్గా ఉండదు ఆప్షన్, అది క్లాసిక్ మోడ్లో అవైలబుల్గా ఉండదు. సో ఇక్కడికి వెళ్తే మీరు కస్టమ్ అని టైప్ చేస్తే కానీ కస్టమ్ నోటిఫికేషన్స్ అనేవి ఉండవు మీకు ఇక్కడ. సో కస్టమ్ నోటిఫై అని కొడితే మీకు రావు. సో ఎందుకంటే క్లాసిక్ మోడ్లో ఆ ఆప్షన్ అనేది ఎనేబుల్ అయి ఉండదు. ఓకేనా? సో అప్పుడు మీరు ఏం చేయాలంటే ఇక్కడ స్విచ్ టు లైట్నింగ్, సో దీన్ని క్లిక్ చేస్తే లైట్నింగ్ మోడ్కి వెళ్తారు. సో లైట్నింగ్ మోడ్కి వెళ్ళిన తర్వాత మీకు ఇక్కడ ఒక సర్చ్ బాక్స్లో కస్టమ్ నోటిఫికేషన్స్ అని టైప్ చేయండి. ఇక్కడ మీకు నోటిఫికేషన్ బిల్డర్ అని ఒక ఆప్షన్ ఉంటుంది, దాని కింద కస్టమ్ నోటిఫికేషన్స్ అని ఒకటి వస్తుంది ఇక్కడ. ఇది క్లాసిక్ మోడ్లో మనకి అవైలబుల్గా ఉంటుంది. ఓకేనా? లైట్నింగ్ మోడ్లో మనకు చాలా ఆప్షన్స్ వస్తాయి. సో క్లాసిక్ మోడ్లో ఈ ఆప్షన్ అనేది ఎనేబుల్ అవ్వదు. సో మనం దీన్ని లైటింగ్లో స్విచ్ చేసుకొని ఇక్కడ క్రియేట్ చేసుకుంటాం. ఓకేనా? సరే, ఇక్కడ నోటిఫికేషన్ అనేది మనం క్రియేట్ చేసుకుంటాం. ఇక్కడ క్రియేట్ చేసుకున్న నోటిఫికేషన్ని ఎక్కడ యాడ్ చేసుకుంటాం, ప్రాసెస్ బిల్డర్లో యాడ్ చేసుకుంటాం. సరే, మనకు నోటిఫికేషన్స్ ఎక్కడ కనిపిస్తాయి, మనకు నోటిఫికేషన్స్ అనేవి ఎక్కడ కనిపిస్తాయి అంటే మనకి ఇక్కడ బెల్ ఐకాన్ ఉందా? సో ఈ బెల్ ఐకాన్లో మనకు నోటిఫికేషన్స్ అనేవి కనిపిస్తాయి. ఇలా కనిపిస్తున్నాయి కదా మనకు సంథింగ్ నోటిఫికేషన్స్. ఇప్పుడు మనం సెండ్ చేసే నోటిఫికేషన్ కూడా మనకు ఇక్కడ కనిపిస్తుంది. ఎట్లా వస్తుందంటే, ఇక్కడ మనకు ఈ బెల్ నోటిఫికేషన్ దగ్గర ఒక రెడ్ కలర్లో ఒక ఐకాన్ వస్తుంది. నోటిఫికేషన్ వస్తే మనకి ఒక ఐకాన్ చూపిస్తుంది, ఓ నోటిఫికేషన్ వచ్చింది అన్నట్టుగా. సో ఆ నోటిఫికేషన్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఓకేనా? సో దాన్ని మనం ఎలా చూద్దాం అనేది ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ ఏం చేస్తాం, న్యూ నోటిఫై అని ఒక నేమ్ ఇస్తాను నేను. తర్వాత ఇక్కడ స్టాండర్డ్ ఛానల్స్, డెస్క్టాప్, మొబైలా. మనం మొబైల్లో సేల్స్ ఫోర్స్ లాగిన్ అవుతాం, అట్ ది సేమ్ టైం డెస్క్టాప్లో లాగిన్ అవుతాం. మీరు ఎక్కడ లాగిన్ అయినా కూడా మీరు కనిపించాలనుకుంటే రెండింటికి లాగిన్ చేసుకోవచ్చు, రెండింటికి సెలెక్ట్ చేసుకోవచ్చు. జస్ట్ నోటిఫై అని ఒక కస్టమ్ నోటిఫికేషన్ అనేది ఇక్కడ యాడ్ చేస్తున్నాం. సో సేవ్.
ఏం లేదు, జస్ట్ ఒక నోటిఫై అయినా ఒక నేమ్ క్రియేట్ చేసుకుంటున్నాం అంతే, ఇంకేం చేసుకోవట్లేదు ఇక్కడ. సరే, ఇప్పుడు మనం ప్రాసెస్ బిల్డర్లోకి వెళ్ళేసి మనం ఒక కొత్త ప్రాసెస్ బిల్డర్ని క్రియేట్ చేసుకుందాం. నేను ప్రాసెస్ బిల్డర్ నేమ్ వచ్చేసి నేను సెండ్ కస్టమ్ నోటిఫికేషన్ ఒక నేమ్ ఇస్తున్నాను. తర్వాత రికార్డ్ క్రియేట్ చేంజెస్ అయినప్పుడు సేవ్. ప్రాసెస్ బిల్డర్ క్రియేట్ చేసుకున్నాం. సరే, ఎక్కడ ఏ నోటిఫికేషన్ మీరు సెండ్ చేయాలనుకుంటున్నారు, ఏ ఆబ్జెక్ట్ పైన సెండ్ చేయాలనుకుంటున్నారు, ఓకేనా. సో నేను కేస్ అనే ఆబ్జెక్ట్ తీసుకుంటాను. ఇంతకుముందు అకౌంట్ చూసాం కదా, ఇప్పుడు నేను కేస్ అనే ఆబ్జెక్ట్ తీసుకోవాలనుకుంటున్నాను. సో కేస్. సరే, ఎప్పుడు రికార్డ్ ఫైర్ అవ్వాలనుకుంటున్నారు మీరు, మీ చాయిస్ అది. క్రియేట్ చేసినప్పుడు, లేకపోతే ఎడిట్ చేసినప్పుడు మీ ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు. సరే, నేను క్రియేట్ చేసినప్పుడు తీసుకుంటున్నాను, లేకపోతే క్రియేట్ అండ్ ఎడిట్ చేసినప్పుడు తీసుకుంటున్నాను. సేవ్. తర్వాత కేస్ ఆబ్జెక్ట్లో తీసుకుంటున్నాను. ఎంట్రీ క్రైటీరియా, ఇక్కడ మనకు ఎప్పుడు తీసుకుంటే మనకు ఇది ఫైర్ అవ్వాలి, ఏ కండిషన్ బేస్ చేసుకుని మనకు ఈ కేసు అనేది ఫైర్ అవ్వాలి అని అడుగుతుంది. సో ఎంట్రీ క్రైటీరియా. సో ఇక్కడ ఎంట్రీ క్రైటీరియా ఏదైతే ఇస్తామో దాన్ని బేస్ చేసుకుని యాక్షన్స్ అనేవి మనకు ఫైర్ అవుతాయి, అవునా. సరే, ఇప్పుడు నేను కండిషన్స్ ఇక్కడ ఏం కండిషన్స్ కావాలనుకుంటే నాకు కేస్ ఆబ్జెక్ట్లో జస్ట్ సంథింగ్ ఏదో ఒకటి, కేస్ ఆబ్జెక్ట్లో ఒక రికార్డ్ ఓపెన్ చేస్తాను నేను. సరే, ఇక్కడ డీటెయిల్స్ అని ఉంటాయి. ఇది లైట్నింగ్ మోడ్ కాబట్టి మీకు డిఫరెంట్గా కనిపిస్తుంది, ఓకేనా. వ్యూ అనేది డిఫరెంట్గా కనిపిస్తుంది. మన క్లాసిక్లో ఏమంటే రికార్డ్ ఓపెన్ చేయగానే ఇక్కడ రికార్డ్ డీటెయిల్స్ అని ఇక్కడ బై డిఫాల్ట్గా కింద కనిపిస్తాయి మనకి. లైట్నింగ్ మోడ్కి వచ్చేవాడికి ఏమంటే వ్యూ చేంజ్ అయిపోతుంది, రైట్ సైడ్లో మనకు రికార్డ్ డీటెయిల్స్ అనేవి కనిపిస్తాయి, ఓకేనా. సో ఇక్కడ నాకు స్టేటస్ చేంజ్ అయినప్పుడు, ఓకేనా, స్టేటస్ చేంజ్ అయినప్పుడు ఉంది కదా, స్టేటస్ ఉంది కదా, ఈ స్టేటస్ నాకు చేంజ్ అయినప్పుడు ఎక్కడ లోలో నుంచి కానీ ఎస్కలేషన్ కానీ వర్కింగ్ కానీ సంథింగ్, ఇప్పుడు న్యూ ఉంది అనుకోండి, స్టేటస్ న్యూ నుంచి ఎస్కలేటెడ్గా చేంజ్ అయినప్పుడు నాకు మనం ఇచ్చే ఎంట్రీ కండిషన్లో ఈ యాక్షన్స్ అనేవి ఫైర్ అవ్వాలి. చేంజ్ అయినప్పుడు నాకు నేను ఇక్కడ సెండ్ కస్టమ్ నోటిఫికేషన్ ఒక ఆప్షన్ తీసుకుంటాను. సో ఆప్షన్ నాకు తీసుకున్నప్పుడు యాక్షన్ ఫైర్ అయితే నాకు కస్టమ్ నోటిఫికేషన్స్ అనేవి ఇక్కడ రావాలి. ఎవరికైతే అసైన్ చేస్తామో సో వాళ్ళకి ఇక్కడ మనకు రావాలి, ఓకేనా. సో ఇప్పుడు నేను ఇక్కడ యాక్షన్ ఏమంటే స్టేటస్ తీసుకుంటాను. ఫీల్డ్ అనేది పిక్ లిస్ట్, ఏమి పిక్ లిస్ట్ ఈక్వల్ టు నాకు ఏం కావాలి, ఎస్కలేటెడ్ కావాలి. తర్వాత సెకండ్ అంటే స్టేటస్ ఎస్కలేటెడ్గా ఉండాలి. ఇంకో కండిషన్ ఏంటి, పిక్ లిస్ట్ వాల్యూ చేంజ్ అయినప్పుడు. ఇక్కడ రెండు కండిషన్స్ వస్తాయి. సో స్టేటస్ అనేది ఎస్కలేట్గా ఉండాలి, తర్వాత స్టేటస్ని చేంజ్ చేసినప్పుడు మాత్రమే నాకు ఫైర్ అవ్వాలి, రూల్ అనేది ఫైర్ అవ్వాలి, యాక్షన్స్ అనేవి ఫైర్ అవ్వాలి. సో అప్పుడు ఏం చేస్తాను, నేను ఇంకో యాడ్ చేసుకొని అగైన్ స్టేటస్ తీసుకుంటాను. స్టేటస్ ఇక్కడ ఏం తీసుకుంటాం మనం, చేంజ్ అయినప్పుడు కావాలి కాబట్టి ఈజ్ చేంజ్ అండ్ పిక్ లిస్ట్ వాల్యూ ఈక్వల్ టు ట్రూ. అప్పుడు ఏమవుతుంది, దీనికి ఈ రెండు కండిషన్స్ మీనింగ్ ఏంటంటే స్టేటస్ అనేది చేంజ్ అవుతేనే ఈజ్ ఈక్వల్ టు ట్రూ, బూలియన్ ఈక్వల్ టు ట్రూ. స్టేటస్ చేంజ్ అయినప్పుడు, సరే స్టేటస్ చేంజ్ అవుతుంది. స్టేటస్ చేంజ్ అయిన తర్వాత మనం ఏ కండిషన్ తీసుకుంటున్నాం, ఏ వాల్యూ తీసుకున్నప్పుడు మనకి కస్టమ్ నోటిఫికేషన్ అనేది సెండ్ అవ్వాలి. దానికి ఏం ఆప్షన్ తీసుకుంటాం, ఇక్కడ పిక్ లిస్ట్ వాల్యూ ఈక్వల్ టు ఎస్కలేటెడ్. సో ఎస్కలేటెడ్ అనే కండిషన్ తీసుకుంటాం కాబట్టి ఈ ఎస్కలేటెడ్ వాల్యూ వచ్చినప్పుడు మనకు యాక్షన్స్ అనేవి ఫైర్ అవ్వాలని తీసుకుంటున్నాం, ఓకేనా. సో కండిషన్ అండ్ కావాలా ఆర్ కావాలా, నాకు రెండు మ్యాచ్ అయితేనే కావాలి. ఏదర్ ఒకటి మ్యాచ్ అయినా నాకు అనవసరం, నాకు ఖచ్చితంగా రెండు మ్యాచ్ అయితేనే యాక్షన్స్ అనేవి ఫైర్ కావాలి. సో అందుకనే అండ్ కండిషన్ పెట్టుకున్నాను. సేవ్. ఓకే, నేమ్ ఇవ్వలేదు నేను. సో దీని నేమ్ ఏంటంటే మనకు నోటిఫికేషన్ కదా, నోటిఫికేషన్ ఒక నేమ్ ఇస్తాను. సేవ్ అయింది. సరే, ఇక్కడ మనకు ఏ సబ్జెక్ట్ బట్టి తీసుకున్నాం, నోటిఫికేషన్లో కండిషన్ పెట్టుకున్నాం. తర్వాత యాక్షన్స్, ఏం యాక్షన్స్ కావాలి మీకు ఇక్కడ. సో ఇక్కడ ఏం కావాలి, నాకు సెండ్ కస్టమ్ నోటిఫికేషన్ కావాలి. యాక్షన్ తీసుకుంటున్నాం. యాక్షన్ తీసుకున్న తర్వాత ఇక్కడ నేమ్ అడుగుతుంది, అంటే యాక్షన్ నేమ్. సో నోటిఫై అనే ఏదో ఒక నేమ్ ఇస్తాను నేను. నోటిఫై టు యూజర్ అని ఒక నేమ్ ఇస్తాను. సరే, నోటిఫికేషన్ టైప్
మనం ఇక్కడ ఏదైతే క్రియేట్ చేసుకుంటామో ఇందాక మనం క్రియేట్ చేసుకున్నాం కదా కస్టమ్ నోటిఫికేషన్లో నోటిఫై అని. సో ఈ నోటిఫైని నేను ఇక్కడ యాడ్ చేసుకుంటాను ప్రాసెస్ బిల్డర్లో. సో ఇక్కడ నోటిఫై. సో నోటిఫై అని చేసుకుంటాను. లేదు మీకు లేవు అంటే కొత్తగా కస్టమ్ నోటిఫికేషన్ ఇక్కడ ఆప్షన్ని క్లిక్ చేసినామంటే డైరెక్ట్గా నోటిఫికేషన్లోకి వెళ్తుంది ఇక్కడ మనకు. సో ఇక్కడైనా మీరు కొత్తగా క్రియేట్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ ఆల్రెడీ లేకపోతే ఎగ్జిస్టింగ్ లేకపోతే కొత్తగా అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఎప్పుడు సెటప్ అనే ఆప్షన్ క్లిక్ చేసుకున్నప్పుడు ఇక్కడ. సరే, ఈ నోటిఫికేషన్ ఎక్కడ చూపించాలనుకుంటున్నారు? యూజర్ దగ్గర, లేకపోతే ఓనర్ దగ్గర, క్యూ దగ్గర, గ్రూప్ దగ్గర కావాలని అడుగుతున్నాను. సరే, నేను యూజర్ని తీసుకుంటున్నాను. ఏదైతే యూజర్ని తీసుకుంటానో ఓకేనా, ఏ అయితే యూజర్కి లాగిన్ అవుతాను నేను. సపోజ్ ఇప్పుడు భువన్ అనే యూజర్ని తీసుకుంటాను నేను. సో భువన్ యూజర్ లాగిన్ అయినప్పుడు భువన్కి ఇక్కడ నోటిఫికేషన్ రావాలి. బెల్ ఐకాన్లో నోటిఫికేషన్ రావాలి. ఒక నోటిఫికేషన్ చూపించి భువన్కి మనం ఏదైతే మెసేజ్ పాస్ చేస్తామో ఆ మెసేజ్ ఇక్కడ కనిపించాలి. ఇలాగా కనిపించాలి మనకు. ఓకేనా, సో అది ఎలా అనేది చూద్దాం. సో యూజర్ని తీసుకుంటాను నేను. ఫైండ్ యూజర్, భువన్ అనే యూజర్ని అసైన్ తీసుకుంటున్నాను. ఓకేనా, సరే, భువన్ అనే యూజర్కి తీసుకున్నాను. భువన్ అనే యూజర్కి నోటిఫికేషన్లో ఏం సెండ్ చేయాలనుకుంటున్నాం మనం? లేకపోతే కేస్ నంబరా, కేస్ ఓనరా, లేకపోతే కేస్ స్టేటసా, మనం ఏదైతే సెండ్ చేయాలనుకుంటున్నామో వాటిని ఇక్కడ సెండ్ చేస్తాం. సో ఇక్కడ నేను కేస్ నంబర్ తీసుకుంటాను. కేస్ నంబర్ ఇచ్చేసి సమ్ డేటా ఇక్కడ ఇస్తాను. హాయ్ భువన్ అండ్ సంథింగ్ ఏదో ఒక నేమ్ ఇస్తాను నేను. తర్వాత ఇది మనకు రెండు నోటిఫికేషన్ సెండ్ చేసుకోవచ్చు. అంటే రెండు అంటే సేమ్ నోటిఫికేషన్ దగ్గరే ఇక్కడ మనం ఏదైతే ఇస్తామో ఆ బాడీలో ఇక్కడ మనం ఏదైతే ఇస్తామో చూడండి కనిపిస్తుందండి. ఇక్కడ నోటిఫికేషన్ టైటిల్లో మనం ఏదైతే టైటిల్ ఇస్తామో ఆ టైటిల్ అనేది ఇక్కడ కనిపిస్తుంది మనకు. బ్లాక్ కలర్లో కనిపిస్తుంది, అంటే బోల్డ్ లెటర్స్ కనిపిస్తుంది. ఓకేనా, కింద టెస్ట్ క్రెడిట్ అనే ఆప్షన్ ఉంది కదా. సో ఈ టెస్ట్ క్రెడిట్ అనేది బాడీ అనమాట. సో ఇక్కడ మనం ఏదైతే బాడీ ఇస్తామో అది లైట్ కలర్స్లో కనిపించి డిస్ప్లే అవుతుంది. ఓకేనా, సో హాయ్ భువన్ అనేది నేను హెడ్లైన్స్లో ఇస్తాను, లైక్ టైటిల్గా ఇస్తాను. కేస్ నంబరు హాయ్ భువన్ అనేది టైటిల్లో ఇస్తాను. తర్వాత బాడీలో ఏమి ఇవ్వాలనుకుంటున్నాను నేను? సో బాడీలో కూడా నేను కేస్ నంబర్ ఇచ్చేసి సమ్ డేటా ఇస్తాను. దిస్ కేస్ హ్యాస్ బీన్ అసైన్డ్ సంథింగ్, మీ ఇష్టం, ఎస్కలేటెడ్ సంథింగ్, ఎస్ సంథింగ్ ఏదో ఒకటి మీకు కావాలన్న డేటాని ఇచ్చేస్తారు. సంథింగ్ ఇచ్చేసి జస్ట్ సేవ్ చేస్తారు. సేవ్. ఓకేనా, సో కేస్ అబ్జెక్ట్ తీసుకుందాం. కేస్ అబ్జెక్ట్లో రికార్డ్ ఎవ్రీ టైం ఎడిటెడ్ క్రియేటెడ్ తీసుకున్నాం. తర్వాత నోటిఫికేషన్లో మన కండిషన్ ఏంటి? పిక్ లిస్ట్ వాల్యూ ఎస్కలేటెడ్గా ఉండాలి, ఖచ్చితంగా చేంజ్ అయితేనే నోటిఫికేషన్ అనేది సెండ్ అవ్వాలి. సో నోటిఫికేషన్ కూడా మనం క్రియేట్ చేసుకున్నాం. ఎక్కడ యూజర్ దగ్గరికి నోటిఫికేషన్ సెండ్ చేసుకున్నాం. రైట్, జస్ట్ సేవ్, యాక్టివేట్, కన్ఫర్మ్. ఓకేనా, సో ఇప్పుడు మనకు ఇది ఎలా ఫైర్ అవుతుందని చూద్దాం. సో మీరు లైటింగ్ మోడ్ కంఫర్ట్ అంటే ఇక్కడ చూపిస్తాను, లేదు అంటే ఎందుకంటే మనకు ఈ కస్టమ్ నోటిఫికేషన్ అనేది బెల్ ఐకాన్లో కనిపిస్తుంది. ఓకేనా, చూద్దాం. సో క్లాసిక్ వెళ్ళండి. దాని తర్వాత యూజర్స్ని లాగిన్ అవ్వాలి కాబట్టి నేను యూజర్స్ ట్యాబ్ని కూడా ఓపెన్ చేసి పెట్టుకుంటాను. ఎందుకంటే మనకి భువన్కి అసైన్ చేసినాను, భువన్కి చూపించాలనుకుంటున్నాను కాబట్టి నేను నోటిఫికేషన్. సో భువన్ అకౌంట్లో నుంచి లాగిన్ అవ్వాలి కాబట్టి ఇక్కడ నుంచి లాగిన్ అవుతాను. సరే, ఫస్ట్ నేను నా కండిషన్ సాటిస్ఫై చేసుకొని అక్కడ నోటిఫికేషన్ వెళ్ళిందా లేదా అని చూద్దాం. సో ఏదో ఒక రికార్డ్ ఓపెన్ చేయండి. కేస్ రికార్డ్ ఓపెన్ చేసినాం. సో ఎడిట్, నాకు ప్రయారిటీ న్యూ తీసుకొని సేవ్ చేస్తాను నేను. ఓకేనా, సో ఇది మనకు ఎగ్జిస్టింగ్ రికార్డ్. సో మన కండిషన్ ఏంటి? సో పిక్ లిస్ట్ వాల్యూ ఎస్కలేటెడ్గా ఉండాలి, చేంజ్ అయితేనే మాత్రం. ఓకేనా, చేంజ్ అంటే ట్రూ, ఖచ్చితంగా చేంజ్ అవ్వాలి, ఆ వాల్యూస్లో ఎస్కలేటెడ్ మాత్రమే ఉండాలి. సో అప్పుడు నేను ఏం చేస్తాను? సో ఈ రికార్డ్ని జస్ట్ స్టేటస్ని ఎస్కలేటెడ్గా పెట్టేస్తాను. ఎస్కలేటెడ్గా పెట్టేసి సేవ్ చేస్తున్నాను. సో స్టేటస్ అనేది చేంజ్ అయ్యింది. ఓకేనా, స్టేటస్ ఈక్వల్ టు ఎస్కలేటెడ్ అని 2 కండిషన్ పెట్టుకున్నాం. సరే, ఇది మనకు నోటిఫికేషన్గా చూపించాలి. ఎక్కడ చూపిస్తాలి? క్లాసిక్లో మనకు ఇక్కడ బెల్ ఐకాన్ కనిపించదు. ఓకేనా, సో లైటింగ్లో మాత్రమే మనకు ఇక్కడ బెల్ నోటిఫికేషన్స్ అనేవి కనిపిస్తాయి. సో అందుకని మనకు ఈ ఆప్షన్ లైటింగ్లో మాత్రమే కనిపిస్తుంది. సో అప్పుడు నేనేం చేయాలి? భువన్ యూజర్గా లాగిన్ అవుతాను నేను, ఎందుకంటే భువన్ కనిపించాలని పెట్టుకున్నాను నోటిఫికేషన్. సో భువన్గా లాగిన్ అవుతున్నాను. సో
సో లాగిన్ అయిన తర్వాత ఇక్కడ బెల్ ఐకాన్ లేదు కాబట్టి మీకు అది కనిపించదు. సో ఇప్పుడు మీరు ఏం చేయాలా, స్విచ్ టు లైట్నింగ్ మోడ్లోకి వెళ్తే మీకు ఇక్కడ రైట్ సైడ్లో బెల్ ఐకాన్ నోటిఫికేషన్కి కనిపిస్తుంది ఒకటి. మీకు చూడండి 20 నోటిఫికేషన్స్ ఉన్నాయి. ఓకేనా. సో ఈ 20 నోటిఫికేషన్లో మనం ఇచ్చిన నోటిఫికేషన్ ఏంటి చూడండి, హాయ్ భువన్, నేను ఇచ్చిన టైటిల్ ఇది. ఓకేనా, హాయ్ భువన్ అనేది నేను ఇచ్చిన టైటిల్. చూడండి కావాలంటే. సో నోటిఫై అనే యూజర్కి వెళ్తే నో యూఆర్ఎల్ అని ఎగ్జిస్ట్. ఓకే, సో నా అకౌంట్లో ఉంది కాబట్టి ఇక్కడ కనిపించింది ఇది. మళ్ళీ బ్యాక్. సో ప్రాసెస్ బిల్డర్ ఓపెన్ చేయండి. అప్రూవల్ ప్రాసెస్, టెంప్లెట్స్, లీడ్ మార్కెటింగ్, వర్క్ఫ్లో రూల్ యాక్షన్స్, వర్క్ఫ్లో రూల్స్, ప్రాసెస్ బిల్డర్ ఎక్కడుంది, లాగిన్ నంబర్, క్లోజ్ క్లిక్ చేయండి. ఇక్కడ ఏమైనా కనిపిస్తుందో చూద్దాం. సరే, క్లాసిక్ లెవెల్ చెక్ చేద్దాం. స్విచ్ టు క్లాసిక్. సరే, సో మన కండిషన్ ఏంటి చూద్దాం. సో ప్రాసెస్ బిల్డర్, వర్క్ఫ్లో రూల్స్, అప్రూవల్ ప్రాసెస్. ఓకే, సో యూజర్కి పర్మిషన్స్ లేవు, ప్రాసెస్ బిల్డర్ చూడడానికి పర్మిషన్స్ లేవు. సరే, నోటిఫికేషన్ అయితే మనకు స్విచ్ టు లైట్నింగ్ కొడితే నోటిఫికేషన్స్ అనేవి మనకు ఇక్కడ కనిపిస్తాయి. సో మనం సెండ్ చేసిన నోటిఫికేషన్ ఏంటి ఇక్కడ, హాయ్ భువన్, మనం ఇచ్చిన టైటిల్ ఇది. ఓకేనా, దాని కింద బాడీ ఏదైతే ఇచ్చామో కేస్ నెంబర్తో పాటు దిస్ కేస్ హ్యాస్ బీన్ ఎస్కేలేటెడ్ సంథింగ్ టైటిల్ ఇచ్చాం, బాడీ ఇచ్చాం. సో ఇప్పుడు నేను వేరే బ్రౌజర్లో ఓపెన్ చేసి మీకు అది టైటిల్ ఏంటి, బాడీ ఏంటి చూపిస్తాను. లేదు అంటే భువన్ అకౌంట్ నుంచి లాగౌట్ అయిపోతాను. సో నా అకౌంట్లోకి లాగిన్ అవుతాను నేను. సో ప్రాసెస్ బిల్డర్ ఓపెన్ చేస్తే మీకు ఇక్కడ కనిపిస్తుంది మనం ఏమి ఇచ్చాం, కండిషన్స్ ఏమి ఇచ్చాం, టైటిల్ ఏమి ఇచ్చాం అనేది కనిపిస్తుంది. సో గో టు ప్రాసెస్ బిల్డర్. ఓకే, 10 minutes కావాలంటే ఉండే ప్రాసెస్ బిల్డర్. ఓకే, ఇది కాదు. సో ఇంకోటి ఉంటుంది మనకి ప్రాసెస్ బిల్డర్. ప్రాసెస్ బిల్డర్ సెకండ్ యాక్షన్ అవుదాం. 2 క్రియేట్ చేసుకున్నాం కాబట్టి ఇది ఒకటి ఉంటుంది. ఓకే, సరే, ఇక్కడ మనం కండిషన్ సాటిస్ఫై అయింది, ఇక్కడ వరకు ఇచ్చింది. సో ఇక్కడ నోటిఫికేషన్ చూడండి, మనం హాయ్ భువన్ అనేది ఇక్కడ హెడర్ సెక్షన్లో వచ్చింది, టైటిల్ బోల్డ్ కలర్లో వచ్చింది. అవునా. సో కేస్ నెంబర్ వచ్చింది, హాయ్ భువన్ అనేది బోల్డ్ కలర్లో వచ్చింది. తర్వాత కింద బాడీలో నేను కేస్ నెంబర్ ఇచ్చాను, అట్ ది సేమ్ టైం సమ్ స్టాటిక్ టెక్స్ట్ కూడా ఎంటర్ చేసుకొని వచ్చాను. ఓకేనా. సో వేరే రికార్డ్ ఏదైనా మీరు చేంజ్ చేస్తే ఆ రికార్డ్ కూడా కేస్ నెంబర్ చేంజ్ అవుతుంది, హాయ్ భువన్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. తర్వాత కేస్ నెంబర్ ఇక్కడ బాడీలో మీరు ఏదైతే ఫీల్డ్స్ అడిషనల్గా యాడ్ చేస్తారో సో ఆ ఫీల్డ్స్ కూడా ఇక్కడ యాడ్ అవుతాయి. దాంతో పాటుగా ఇక్కడ మనకు ఏదైతే టెస్ట్ యాడ్ చేసి ఉంటామో ఆ టెస్ట్ అనేది కూడా లైట్నింగ్ ఎక్స్పీరియన్స్లో ఇక్కడ నోటిఫికేషన్స్ వస్తాయి కదా, ఆ నోటిఫికేషన్స్కి వెళ్ళేస్తే మనకు కనిపిస్తాయి. నోటిఫికేషన్ ఉంది కదా, ఈ నోటిఫికేషన్లో మనం ఏదైతే సెండ్ చేయాలనుకుంటామో అది కనిపిస్తుంది. ఇందాక మనకు హాయ్ ఒక కేస్ నెంబర్ వచ్చింది, హాయ్ భువన్ అని వచ్చింది. సో ఇది వచ్చేసి మనకు టైటిల్, మనం టైటిల్లో జస్ట్ హాయ్ భువన్ అని ఇచ్చుకున్నాం. సో మనకి ఇక్కడ టైటిల్ మాత్రమే కనిపిస్తుంది. కింద టెస్ట్ క్రెడిట్ ఉంది కదా, మనం ఏదైతే ఇచ్చామో మనం ఇక్కడ ఏదైతే ఇచ్చుకున్నామో హాయ్ దిస్ కేస్ హ్యాస్ బీన్ ఎస్క్యూఎల్ అని సంథింగ్ డేటా ఇచ్చినాం కదా, సో ఇది మనకు ఇక్కడ టెస్ట్ క్రెడిట్ దగ్గర కనిపిస్తుంది. ఇందాక మనం చూసుకున్నాం కదా, భువన్ దాంట్లో లాగిన్ అయి చెక్ చేసాం కదా, కావాలంటే మళ్ళీ చెక్ చేయండి. సో లాగిన్, సో నోటిఫికేషన్స్,
చూడండి ఇది టైటిల్, ఓకేనా. సో మన కండిషన్లో కూడా ఇక్కడ ఇచ్చుకుంది ఇది టైటిల్, హాయ్ భువన్ అనేది నోటిఫికేషన్ టైటిల్. నోటిఫికేషన్ బాడీలో ఈ డేటా ఏదైతే ఇచ్చామో ఆ డేటా కనిపిస్తుంది. ఇది బాడీ ఇచ్చాం కదా, ఈ బాడీలో మనం ఏదైతే డేటా ఇచ్చామో ఆ డేటా కనిపిస్తుంది. సో దీన్ని క్లిక్ చేసినామంటే యాక్చువల్గా ఆ కేసు వరకు వెళ్ళిపోతాం. మనం ఏదైతే కేసు అసైన్ చేసుకుంటామో ఆ కేసు అనేది ఇక్కడ బై డిఫాల్ట్గా చూపిస్తుంది. సో ఇది కస్టమ్ నోటిఫికేషన్ సెండ్ చేయడం, ఓకేనా. సో మనం ఏదైతే సెండ్ చేస్తామో నోటిఫికేషన్, సో ఆ నోటిఫికేషన్ అనేది మనకి ఇక్కడ బెల్ ఐకాన్లో వస్తుంది. ఆ నోటిఫికేషన్ ఎక్కడ వస్తుంది, ఈ బెల్ ఐకాన్లో నోటిఫై సింబల్ ద్వారా రెడ్ కలర్లో వస్తుంది సింబల్. సో దాన్ని బేస్ చేసుకొని నోటిఫికేషన్ వచ్చిందని చూస్తాం. సో ఇలా అన్నీ ఉంటాయి. సో మనం రీడ్ చేస్తే రీడ్ అయినట్లు, రీడ్ చేసినట్లు, ఇది అన్ని రీడ్ చేయలేదు కాబట్టి ఇలా కనిపిస్తాయి. సో దీన్ని ఓపెన్ చేసినామంటే మనకు ఇలా కనిపిస్తాయి, డీటెయిల్స్ అనేవి ఇలా కనిపిస్తాయి. తర్వాత ఆ నోటిఫికేషన్ మనం చదివేసినామని అర్థమైపోతుంది ఇట్లా, ఓకేనా. సో ఇది సెండ్ కస్టమ్ నోటిఫికేషన్. సో ఈ నోటిఫికేషన్ అనేది మనకు లైట్నింగ్ క్లాసిక్ మోడ్లో ఎనేబుల్ అవ్వదు. సో లైట్నింగ్ మోడ్లో మీరు వర్క్ చేసుకోవాలి ఈ నోటిఫికేషన్ అనేది. క్లియరా? దీంట్లో ఏమైనా డౌట్ ఉందా? లేదా? ఓకే. సో క్లాసిక్ మోడ్లో అది ఎనేబుల్ అవ్వదు. సో మీరు లైట్నింగ్ని షిఫ్ట్ చేసుకొని నోటిఫికేషన్ ద్వారా ఈ నోటిఫికేషన్ అనేది మనకు క్లాసిక్లో కనిపించదు, ఓకేనా. సో అందుకనే మనం లైట్నింగ్లో చూసుకుంటున్నాం. ఇది క్లాసిక్కి లైట్నింగ్కి డిఫరెన్స్ ఏంటంటే క్లాసిక్లో కొన్ని ఆప్షన్స్ మనకు తక్కువగా ఉంటాయి, లైట్నింగ్లో మోర్ ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయి అనమాట. కానీ వ్యూ చేంజ్గా ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఒక అకౌంట్ ఓపెన్ చేస్తే నేను అకౌంట్లో ఒక రికార్డ్ ఓపెన్ చేసినాను అనుకో, సేమ్ డీటెయిల్స్ మనకు కనిపిస్తాయి, లైట్నింగ్లో కూడా కనిపిస్తాయి. కాకపోతే మనకి ఏం కనిపిస్తుంది, ఇక్కడ రైట్ సైడ్లో కనిపిస్తాయి మనకు. సో డీటెయిల్స్ మొత్తం రైట్ సైడ్లో వస్తాయి. తర్వాత ఈ పోస్టర్ చార్టర్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ కిందకు వస్తాయి. రిలేటెడ్ లిస్టులు అన్నీ వేరే రకంగా కనిపిస్తాయి. వ్యూ మాత్రం డిఫరెంట్గా ఉంటుంది, ఓకేనా. సో చూడండి, డీటెయిల్స్ అనేవి మనకి సపరేట్గా ఇక్కడ వస్తాయి. తర్వాత రిలేటెడ్ లిస్ట్లో ఇక్కడ ఉంటాయి. రిలేటెడ్ లిస్ట్ అనేవి కింద నుంచి వస్తాయి. సపరేట్గా ఒక లింక్ పెట్టుకొని దాని పక్కన ఇస్తాడు. కానీ మనకు క్లాసిక్లో పోతే ఏమవుతుందంటే ఈ డీటెయిల్స్ అనేవి ఇక్కడే ఉంటాయి, రిలేటెడ్ లిస్ట్ అనేవి డైరెక్ట్గా ఇక్కడ కింద కనిపిస్తాయి మనకు. కానీ లైట్నింగ్లో మాత్రం ఒక ట్యాబ్ ఇస్తాడు రిలేటెడ్ లిస్ట్ అని. సో దీన్ని క్లిక్ చేసినామంటే దాని కింద ఏవైతే రిలేటెడ్ లిస్ట్లో ఉంటాయో, లైక్ మనకి ఇక్కడ ఉన్నాయి కదా అకౌంట్స్, కాంటాక్ట్స్, ఆపర్చునిటీస్, ఇవన్నీ రిలేటెడ్ లిస్ట్ అనమాట ఇవి. సో ఈ రిలేటెడ్ లిస్ట్ అన్ని లైట్నింగ్ మోడ్లో డైరెక్ట్గా ఒక పక్కన పెట్టుకొని చూపిస్తాడు మనకు ఇలాగా. సో అంతే, సేమ్ డీటెయిల్స్ అయితే కనిపిస్తాయి, కాకపోతే వ్యూ చేంజ్ అయిపోతుంది. లైట్నింగ్ మోడ్, క్లాసిక్ మోడ్ అనేది వ్యూ అనేది చేంజ్ అయిపోతుంది, ఓకేనా. సో ఇది మనకు సెండ్ కస్టమ్ నోటిఫికేషన్ అనేది ఒక యాక్షన్. క్లియరా? హలో, ఓకే. భువన్ మీకేమో డౌట్ ఉంది ఇందులో? లేదండి. ఓకే, సరే. నెక్స్ట్ మనకు ఈ ప్రాసెస్ బిల్డర్లో ఇంకో కొన్ని యాక్షన్స్ ఉంటాయి. సో అవేమో చూద్దాం. సో ఇప్పుడు నేను ఈ ప్రాసెస్ బిల్డర్ని డియాక్టివేట్ చేసుకుంటాను నేను. సో డియాక్టివేట్, కన్ఫర్మ్. కొత్తగా ఇంకో ప్రాసెస్ బిల్డర్ని క్రియేట్ చేసుకుంటాను. సో ఇప్పుడు ఏం చేయాలి, వ్యూ ఆల్ ప్రాసెస్ బిల్డర్స్. సో కొత్తగా ఏదైనా ప్రాసెస్ బిల్డర్ క్రియేట్ చేసుకోవాలంటే మనం ఏం చేసుకుంటాం అంటే జస్ట్ న్యూ అనే బటన్ని క్లిక్ చేసుకుంటాం. క్లిక్ చేసుకున్న తర్వాత మన ప్రాసెస్ బిల్డర్ని క్రియేట్ చేసుకుంటాం, రైట్. సరే, మనకు ప్రాసెస్ బిల్డర్లో ఒక ఆప్షన్ ఉంటుంది, సబ్మిట్ ఫర్ అప్రూవల్ అని. మనకు అప్రూవల్ ప్రాసెస్లో మనం రికార్డ్ని మాన్యువల్గా సబ్మిట్ చేస్తాం, రైట్. రికార్డ్ని మనం మాన్యువల్గా సబ్మిట్ చేస్తాం. ఎప్పుడు అప్రూవల్ ప్రాసెస్లో కండిషన్ మ్యాచ్ అయిందంటే మనం సబ్మిట్ ఫర్ అప్రూవల్ బటన్ ఎనేబుల్ అవుతుంది. దాన్ని సబ్మిట్ చేసినప్పుడు మనకు మాన్యువల్గా రికార్డ్ని సబ్మిట్ చేస్తాం. సో అలా కాకుండా నేను ప్రాసెస్ బిల్డర్ ద్వారా ఆ అప్రూవల్ ప్రాసెస్ని కాల్ చేసుకుంటాను. సో అప్రూవల్ ప్రాసెస్ని కాల్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే మనం ఇచ్చిన కండిషన్ ఎప్పుడైతే మ్యాచ్ అవుతుందో ఆ మ్యాచ్ అయిన కండిషన్ బై డిఫాల్ట్గా రికార్డ్ అనేది సబ్మిట్ ఫర్ అప్రూవల్కి వెళ్ళిపోతుంది, ఓకేనా. సో దాని ఎలా అనేది ఇప్పుడు చూద్దాం. సో ప్రాసెస్ నేమ్ వచ్చేసి నేను అప్రూవల్ అని సంథింగ్ ఇస్తాను. అప్రూవల్ ప్రాసెస్ అనేది రికార్డ్ ఇస్తాను. సో రికార్డ్ చేంజెస్ సేవ్, ఓకేనా. సరే, ఇప్పుడు ప్రాసెస్
ప్రాసెస్ బిల్డర్లో ఒక నేమ్ ఇచ్చి క్రియేట్ చేసుకున్నాం. సరే, ఎప్పుడు ఎక్కడ చేంజ్ అవ్వాలి, మనం ఏ ఆబ్జెక్ట్లో చేంజ్ అవ్వాలి, మన యాక్షన్ క్రైటీరియా ఏంటి. సో దానికి ఏంటంటే ఇక్కడ యాడ్ ఆబ్జెక్ట్, ఏ ఆబ్జెక్ట్లో చేయాలనుకుంటున్నారు. సో నేను అకౌంట్ అనే ఆబ్జెక్ట్లో చేయాలనుకుంటున్నాను. సో అకౌంట్, తర్వాత సేవ్ చేస్తాం. లేకపోతే ఇక్కడ మీరు ఓన్లీ రికార్డ్ క్రియేట్ అయినప్పుడు కావాలనుకుంటే ఓన్లీ క్రియేట్ అయినప్పుడు మాత్రమే ఇచ్చుకోవచ్చు, మీ ఇష్టం అది. సో సేవ్ చేస్తున్నాను. ఎంట్రీ క్రైటీరియా, సో మీకు ఏంటి కావాలి. సో ఎంట్రీ క్రైటీరియాలో మీకు ఏం కావాలి, జస్ట్ ఓన్లీ రికార్డ్ క్రియేట్ అయినప్పుడు మాత్రమే యాక్షన్స్ ఫైర్ అవ్వాలా, లేకపోతే మీరు ఇచ్చిన కండిషన్స్ ఏమన్నా బేస్ చేసుకుని యాక్షన్స్ ఫైర్ అవ్వాలా. ఓకేనా. సో నేను ఓన్లీ రికార్డు క్రియేట్ చేసినప్పుడు మాత్రమే ఇచ్చాను కాబట్టి ఎంట్రీ క్రైటీరియా నేను ఇవ్వను. ఓకేనా. అకౌంట్ ఆబ్జెక్ట్లో ఒక రికార్డు క్రియేట్ అయిపోతుంది. సో ఆ క్రియేట్ అయినప్పుడు నాకు ఏ కండిషన్స్ లేకుండా డైరెక్ట్గా యాక్షన్స్ వరకు రావాలి. సో అప్పుడు నేను ఏం చేయాలి, కండిషన్స్ ఏం పెట్టుకోను నేను. సో రికార్డ్ క్రియేట్ అయినప్పుడు డైరెక్ట్గా యాక్షన్స్ ఫైర్ అవ్వాలి. ఓకేనా. సో అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ మనకు 3 ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ కండిషన్స్ ఆర్ మెట్ అంటే మనం ఏవైతే కండిషన్స్ ఇస్తామో ఆ కండిషన్స్ని, తర్వాత ఫార్ములా ఎవాల్యుయేషన్ టు ట్రూ అంటే మనం ఏదైనా ఫార్ములా రాసుకుంటే దాన్ని బేస్ చేసుకొని మెట్ అవ్వాలి. లేకపోతే థర్డ్ ఆప్షన్ నో క్రైటీరియా జస్ట్ ఎగ్జిక్యూట్ ద యాక్షన్స్. సో దీన్ని క్లిక్ చేసినానంటే నేను మనకు ఎటువంటి కింద యాక్షన్స్ అంటే ఎటువంటి క్రైటీరియా కనిపించదు అనమాట. కండిషన్స్ ఏం కనిపించవు, కండిషన్స్ కూడా ఉండవు, మనం ఏమి ఇవ్వట్లేదు కాబట్టి ఈ థర్డ్ ఆప్షన్ తీసుకుంటున్నాం. సరే, ఇది తీసుకుంటున్నాను నేను. ఇక్కడ క్రైటీరియా ఏం లేదు కాబట్టి నో కండిషన్ పెడుతున్నాను నేను, జస్ట్ మన అండర్స్టాండింగ్ కోసం నో కండిషన్ పెట్టేస్తున్నాను. సో సేవ్ చేస్తున్నాను. సరే, అకౌంట్ ఆబ్జెక్ట్లో రికార్డ్ క్రియేట్ అయినప్పుడు మాత్రమే ఇక్కడ నో కండిషన్స్ అని కండిషన్ పెట్టుకున్నాను. కండిషన్స్ ఏం లేవు, జస్ట్ యాక్షన్స్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఓకేనా. సో యాక్షన్స్ ఏం పెట్టుకోవాలో చూద్దాం. సో యాక్షన్స్, ఇక్కడ మన కండిషన్ ఏంటి, మన యాక్షన్ టైప్ ఏంటి, సబ్మిట్ ఫర్ అప్రూవల్. రైట్, మనకి ఇక్కడ యాక్షన్స్ ఏంటి, ఇక్కడ సబ్మిట్ ఫర్ అప్రూవల్ అనేది మనం తీసుకుంటున్నాం. ఎందుకు అంటే మనం అప్రూవల్ ప్రాసెస్ని బై డిఫాల్ట్గా సబ్మిట్ చేస్తున్నాం, మనం సబ్మిట్ చేస్తున్నాం. ఓకేనా. ఇక్కడ అప్రూవల్ ప్రాసెస్ అనే ఒక ఆప్షన్ ఉంది. సో ఇక్కడ మనం ఏదైతే అప్రూవల్ ప్రాసెస్ని ఆటోమేటిక్గా సబ్మిట్ చేయాలనుకుంటున్నామో దాన్ని ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో దానికి మనం ఏం చేయాలి, ఒక అప్రూవల్ ప్రాసెస్ని క్రియేట్ చేసుకోవాలి. రైట్, సో గో టు సెటప్. సో ఇక్కడ నేను అప్రూవల్ ప్రాసెస్ సో గో టు అకౌంట్ ఆబ్జెక్ట్ పైన మనం చేస్తున్నాం కాబట్టి సో అకౌంట్ ఆబ్జెక్ట్. సో కొత్తగా న్యూ ప్రాసెస్ బిల్డర్ న్యూ అప్రూవల్ ప్రాసెస్ చేసుకుంటాం కాబట్టి జస్ట్ ఇక్కడ నేను ఏం చేయట్లేదు, జస్ట్ ఒక అప్రూవల్ ప్రాసెస్ని క్రియేట్ చేసుకుంటున్నాను. టెస్ట్ అప్రూవల్ అని ఒక ప్రాసెస్ని క్రియేట్ చేసుకుంటున్నాను.